తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. అధికారులు ఎందుకు మౌనం ఉంటున్నట్టు? అధికారులు అసలు దేనికోసం పనిచేస్తున్నట్టు? అధికారులు కూడా ఆలోచన చేయాలి కదా. లేబర్ స్టేట్మెంట్ చూసుకుంటేనేమో లేబర్లు లేరు, లేబర్లు వస్తే తొందరగా చేస్తాం, వచ్చే సంవత్సరంలో పూర్తి చేస్తాం, రేపు రా మా ఇంటికాల అడ్డుల భోజనం. మరి ఇంతగానం మొత్తుకున్నా, ఇంతగానం ప్రజలు ఆవేదన పడుతున్నా, ఇంతగానం ఇబ్బందులు పడుతున్నా మరి అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నట్టు? ప్రజల కోసమా మీరు పని చేసేది? ఎవరి కోసం చేస్తున్నారు? నాయపై స్పందించడం లేదు. నాయకులారా, మేధావులారా, జ్ఞానవంతులారా, గంభీరపేట మండలానికి ఒక మార్పు తెద్దామని చెప్పేసి ఎన్ని రోజులు ప్రయత్నం చేసినా ఆ మార్పు కూడా జరగడం లేదు. చూస్తున్నారు, కళ్ళ ముందే కనబడుతుంది. పని జరుగుతుందా? పడుతుందా? పడతలే. మరి ఇక్కడ పని జరుగుతుందా? తొందరలోనే చేస్తామని అధికారి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇక్కడ చూడండి, ఒక మిషన్ ఉందా, ఒక మోటార్ ఉందా? మరి ఎందుకు ఇక్కడ మౌనంగా ఇంత పెండింగ్ పెట్టినట్టు? దేనికోసం పెట్టినట్టు? భారతదేశం అంటేనే కూలీల దేశం, భారతదేశం అంటేనే శ్రమజీవుల దేశం, భారతదేశం అంటేనే కష్టజీవుల దేశం. మరి అలాంటి కష్టజీవులు లేరా? మరి అందరి నుంచి పని చేపిస్తే నెల రోజుల్లోనే పని పూర్తవుతాయి కదా. మరి ఎందుకు కూలీలు లేరని చెప్పి స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నారు? స్టేట్మెంట్లు ఇవ్వడం మానేయండి, పని చేయడం మొదలు పెట్టండి. పని చేసి విజయాన్ని చూపించండి, పని చేసి న్యాయాన్ని గెలిపించండి. అంత తప్ప పత్రిక ద్వారా ప్రకటనలు ఇచ్చి, పత్రిక ద్వారా ఇక్కడ ఈ స్టేట్మెంట్లు ఇస్తే ప్రజలు ఎప్పటికైనా నిజం తెలుసుకుంటారు. నిజమేంది, అబద్ధమేంది అని చెప్పేసి ఆలోచన చేస్తారు. ప్రజలకు పని చేయాలని చెప్పేసి అధికారులకు చెప్తే అధికారులు ఏమి ఇస్తున్నారు? పేపర్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇక కూలీలు లేరు, రేపు వస్తుంది, సంవత్సరంలో పూర్తి చేస్తాం. ఈ పేపర్లు చదివి ప్రజలు అమాయకులు అక్కడి ఆనందపడిపోతున్నారు. అయ్యో రేపు మా ఇంటికాడ లడ్డుల భోజనం. ఇక అందరి ద్రాక్షగా ఈ ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం చేస్తూనే ఉంటారు. చూద్దాం. జై తెలంగాణ